ఇదేంటి చాలా సుస్తు అవుతుంది. వంట చేయడం కూడా అవుతాలే, కానీ ఏం చేసేది, చేయాలి కదా. పిల్లల స్కూల్కి టైం అవుతుంది. అత్తయ్య షుగర్ టాబ్లెట్స్ తీసుకున్నారు, టైం అవుతుంది వాళ్ళకి కూడా. త్వరగా చేయాలి, బట్ నా వల్ల కావట్లేదు. ఏమైంది? లేవమ్మా, అమ్మా లేవమ్మా. అమ్మ లలిత, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. నేను చూస్తున్నాను. కొంచెం మంచినీళ్ళు చల్దాం. అమ్మ లత లేవమ్మా, లేచి మంచినీళ్ళు తాగు. లేవు అత్తయ్య గారు, మంచినీళ్ళు తాగమ్మా, మాట్లాడదాం. అత్తయ్య గారు ఇంకా వంట కాలేదు అత్తయ్య గారు, కళ్ళు తిరిగినట్టుంది. సరేలేమ్మా, నేను చేస్తానుగా, నువ్వేం వరి కాకు. వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను, అలాగే వంట కూడా వండి పెడతా, ఓకేనా? సరే అత్తయ్య గారు. హలో డాక్టర్ గారు, కొంచెం ఇంటి దగ్గరకు వచ్చాక అవుతుందా? మా కోడలికి జ్వరంగా ఉంది, అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది, త్వరగా రండి ప్లీజ్. అమ్మా లత లేవు. అత్తయ్య తినమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య, నన్ను ఎంత బాగా కేర్ చేస్తారు. బాధ పెట్టాను అత్తయ్య, మిమ్మల్ని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. ఐఎమ్ వెరీ వెరీ సారీ అత్తయ్య. అమ్మ లత, నువ్వు నాకు ఎప్పుడు చిరాకు చేసినా కొంచెం బాధేసేది, కానీ నువ్వే అర్థం చేసుకుంటావు అని నేను కూడా అలాగే ఉన్నా. ఇప్పుడు బోన్ చేపర్లే, నువ్వు కూడా నా కూతురు లాంటివి. నాకు ఒక కూతురు, తను తప్పు చేస్తే నేను క్షమించనా? సరే అత్తయ్య, నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అత్తయ్య.